నాని, అత్తారింటికి దారి, పరుగు, దూకుడు, రచ్చ, జులాయి, గబ్బసి, ఎవడు, అలా వైకుంఠ సర్దా గబ్బసి. చెప్పు చెప్పు అయిపోయింది మరి తలనొప్పి వచ్చింది. నాయకు అందరు కట్టగానే ఉండేది. ఆర్య అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆర్య టూ అరుగటి చిరునవ్వుతో రుద్రమదేవి చిరుత చిరుత పరుగు పల్లి కొడి నేను చెప్పాను ఇందాక పల్లి కొడి 2 అన్నావు. అబ్బా ఆగు ఆగు హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒక సరికొత్త ఈటింగ్ ఛాలెంజ్ తో ముందుకు వచ్చాం. ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ముందు ప్లేట్ లో చికెన్ రైస్, KFC చికెన్. ఈ రెండింటి అయితే ఈ రోజు అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. మేమే చేస్తున్నాం. ఈ రెండింటి అయితే ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు ఛాలెంజ్ అయితే మనీషా, నాగవేణి, నేను శ్రీవాణి, మేము ముగ్గురు అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ లో ఎవరైతే పూర్తిగా మొత్తం కలిపి పూర్తిగా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే గెలిచినట్టు, లాస్ట్ లో ఉన్న వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. ఈ వీడియో అయితే చాలా బాగుంటది. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రోజుట్లాగే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే ఈ వీడియో చివరిలో చదివి రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద చూపిస్తాం. అలాగే ఈ వీడియో కూడా చదవండి. అలాగే ఈ వీడియో కూడా చేయండి కామెంట్లు. నెక్స్ట్ వీడియో చదివి రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద చూపిస్తాం. ఓకే అండి, ఇక లేట్ చేయకుండా అయితే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేయబోయే ముందుగా అయితే లాస్ట్ వీడియో లాగే అంటే 2 ఉన్నాయి కదా, 2 ఛాలెంజ్ అంతా ఒకే ఛాలెంజ్ లా అయితే చేస్తున్నాం. ఈ ప్లేట్ లో ఎవరైతే ముందుగా తింటారో చికెన్ రైస్ అండ్ లెగ్ పీస్ 2 ముందు ఎవరు తింటారో వాళ్ళైతే గెలిచినట్టు. ఎవరు గెలుస్తారైతే ఇక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, చాలా లేట్ అయింది. లేట్ చేయకుండా మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే, స్టార్ట్. పక్కన
పాట పాట చెప్పండి. పాట పాట బాగుంటుందండి. మాట్లాడచ్చు ఊరికి అలా సైలెంట్ గా ఉంటే ఎలా చూసే వాళ్ళకి ఇస్తున్నప్పుడు సైలెంట్ గా ఉంటే ఏదో గాడి వస్తుంది కదా. కనపడలేదు ఎవరు మాట్లాడమంటే ఏం మాట్లాడేది. ఇంకేం లేదు మాట్లాడేది. ఇంట్లో సమస్యలు ఏమంటే మాట్లాడుకుంటా ఈరోజు ఏమేం చేశారు మాట్లాడు. ఏం చేస్తుంటే పని చేసి ఉదయం నుంచి ఇప్పుడు నిర్వహించాను. నిలబడినా 12 గంటల పనుకొని 3 గంటలు. కరెక్ట్. ఎవరు కనీసం సేవ్ తీసుకుంటారు. ముగ్గురు పోటా పోటీ ఏంటి రేసులు అయితే నా శ్రీ అనే ముందు ముగ్గురు
వీడియో స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడాలి కానీ పాజిటివ్ కానీ అది ఎవరిది అయిపోయింది అది అయిపోయి ఇచ్చింది పనిష్మెంట్ మనిషి అంటే మారితే ఇలా సైలెంట్ గా కూర్చొని తినకుండా ఏం లేదు మాట్లాడుతూనే ఉంది మారుతూనే ఉంది తింటాను సైలెంట్ గా మాట్లాడుకుని ఏం చేస్తున్నారు ఆమె పెట్టారు కానీ నేను పనిష్మెంట్ వచ్చింది ఏదో ఛాలెంజ్ తీసుకున్నారు ఫస్ట్ లో టెన్షన్ పడింది కానీ నేను మెల్లగా భయపడింది అలా తీసి లాగిపోయింది నేను అయిపోయిందా చికెన్ ఉడికిందా బాగానే లోపల చికెన్ ఉడికిందా చికెన్ ఉడికిందా ఇది బాగా ఉడకలేదండి అదే ఇవన్నీ ఏంది పరిస్థితి ముందు నేను ఫస్ట్ నేనే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఛాలెంజ్ అయితే ఫస్ట్ అయితే నేను సెకండ్ అయితే శ్రీవాణి మనీష్ అయితే ఓడిపోయింది మనీష ఓడిపోయింది కాబట్టి ఇప్పుడైతే మనీషకి పనిష్మెంట్ ఫ్రెండ్స్ మనీష ఛాలెంజ్ అయితే ఓడిపోయింది కదా ఓడిపోయినందుకైతే ఇప్పుడు పనిష్మెంట్ ఏంటంటే సాంగ్ పాడాలి ఓకే స్టార్ట్ చేయి గోదావరి గట్టు మీద రామ చిలకవే జంట కట్టుకున్న చిన్న మామవే ఊరంతా ఊరికి పోయావే ఏంటి ఊరంతా ఉరికి కుక్కి పోయావే ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి చాలా నీ కళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు ఆ చూపుని అలా
అతుకుకు వెళ్ళకు దయలేదా అసలు ఆ కళ్ళకి కవలి కాస్త ఆ కళలు నులుముకుంటూ సామజవరగమన నిన్ను చూసి ఆగగలనా నీడ వయసు తప్ప అదుపు చూసారు కదా ఫ్రెండ్స్, మనీషా పనిష్మెంట్ అయితే సాంగ్స్ అయితే పాడమన్నాం కదా, రాకపోయినా ఏదో పాడింది. మీకైతే నచ్చిందా మనీషా పాడిన పాటలు? అయితే మనీషా పనిష్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద పెడతాం. ఫస్ట్ కామెంట్ అయితే, హాయ్ అక్క, అందరూ బాగున్నారా? ఐఎమ్ ఫ్రమ్ పల్నాడు. పల్నాడు నుంచి కామెంట్ చేసినందుకైతే థ్యాంక్స్. 4 రెడ్ లారీస్, 4 బ్లాక్ లారీస్, శ్రీవాణి సూపర్. ఓకే, థ్యాంక్స్ అండి. హాయ్ సిస్టర్, నూడిల్స్ ఛాలెంజ్ చేయండి. ఐఎమ్ ఫ్రమ్ కలవకుంట్ల. కలవకుంట్ల నుంచి అయితే కామెంట్ చేసినారు. చెప్పింగ్ ఛాలెంజ్ అయితే చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. లెర్న్ మోర్ ఆన్ స్టిచ్చింగ్ సైడ్ అండ్ పుట్ ఏ షాప్ ఇన్ టౌన్ సిటీ సో దట్ యూ విల్ గెట్ మోర్ ఎక్స్పోజర్. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్స్. ఈసారి పనిష్మెంట్ లో సాంగ్స్ పాడాలి. ఓకే అండి, ఇప్పుడు వాడతారు. పచ్చి మామిడికాయ ఉప్పు కారంతో చేయండి. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్టర్. హాయ్ హాయ్ సిస్టర్, ఐ సైడ్ ఫర్ యూ టు డూ చికెన్ హలీం ఛాలెంజ్ నాట్ డూయింగ్. మాకైతే దొరకలేదు, అందుకే చేయలేదు. జోలో చిప్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. థ్యాంక్స్ సిస్టర్, ఏదో ఒక సమోసా తిన్నందుకు. సారీ వీడియో చూడండి అని చెప్పినందుకు. ఓకే అండి, చేస్తాం కదా మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే. ఇకైతే మా వీడియోస్ చూస్తూ ఉన్నాను. కామెంట్ పెట్టినందుకైతే థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీస్ ని చూపించండి. ఓకే అండి, నెక్స్ట్ అయితే చేసినవే చేస్తున్నారు, వేస్ట్ ఐటమ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. వెజ్ నాన్ వెజ్ అయితేనే మాకు ఎక్కువ అలా చూస్తున్నారు. ఐటమ్స్ కూడా చేస్తాము. వెజ్ ఐటమ్స్ ఎక్కువ యూస్ అయితే బాగా, నాన్ వెజ్ కే పోతున్నాయి. అందుకే నాన్ వెజ్ చేస్తున్నాం. వెజ్ ఐటమ్ కూడా చేస్తాం, మధ్య మధ్యలో చేస్తుంటాం. ఎప్పుడు చికెన్ కి సంబంధించినవే చేస్తున్నారు, ఎందుకు చేసినవే చేస్తున్నారు? చేయని కూడా కామెంట్ లో అడుగుతున్నాం కదా. పచ్చి మామిడికాయ కాయలతో ఉప్పు కారం ఛాలెంజ్, ముద్దపప్పు ఆవకాయ రైస్ ఛాలెంజ్ చేయండి. పచ్చి మామిడికాయలు దొరకట్లేదు అసలు. ట్రై చేసాం కానీ పచ్చి మామిడికాయలు అయితే మా ఏరియాలో దొరకలేదు. వచ్చినప్పుడు చేస్తాం. పచ్చి మామిడికాయలు కదా, ఏ మామిడికాయలు లేవు ఇక్కడ. అందుకే మామిడికాయలు అయితే లేవు ప్రజెంట్. ఇక్కడ పుచ్చకాయలు అదుగుతున్నాయి కానీ పచ్చి మామిడికాయలు దొరకట్లేదు. మామిడికాయలు వచ్చినప్పుడే చేస్తాం. ముద్దపప్పు ఆవకాయ అనేది చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు వీడియోస్ కి తక్కువ యూస్ వస్తుంది. నాన్ వెజ్ వాటికి అయితే కొంచెం ఎక్కువ యూస్ వస్తుంది. అందుకే నాన్ వెజ్ చేస్తున్నాం. తర్వాత అయితే చేస్తాం, కంపల్సరీ చేస్తాం. మీ ఫ్యామిలీ కూడా చూపించనని చెప్పినా చేస్తారు లేరు అక్క. నేను మీ వీడియో చూడండి అక్క. ప్రజెంట్ అయితే వాళ్ళు బిజీగా ఉన్నాం అందరం. అందుకని ప్రస్తుతానికి వాళ్ళు ముగ్గురే కనపడతారు. వీళ్ళకి తలాకి 50,000 ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే హాయ్ హాయ్. నా కామెంట్ మీరు ఎందుకు చదవట్లేదు సిస్టర్? పొంగల్ ఛాలెంజ్ చేయండి సిస్టర్. కామెంట్ చదివాం కదా, అది ఉంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో చూడవచ్చు. దొరికితే అలాగే ఉంటుంది. మీ కామెంట్ ఆల్రెడీ ఉంది, చదివి ఉన్నాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే తెలిసింది కామెంట్ ఉందా లేదా. ఓకే అండి, చేస్తాం. కామెంట్ పెట్టినందుకైతే జోలో చిప్ ఛాలెంజ్ చేయమని చాలా టైమ్స్ అడిగాను కానీ మీరు చేయడం లేదు. సో నేను చాలా ఫీల్ అవుతున్నాను. మీ వీడియోస్ నాకు చూడాలనిపించడం లేదు. మేము చెప్పింది చేయడం లేదు. ఆర్డర్ పెడితే 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్స్ అయితే చదివాం, వాటికైతే రిప్లై ఇచ్చాం, అలాగే స్క్రీన్ మీద పెట్టాం. ఈ వీడియోకి కానీ అలాగే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చదువుతాం, వాటికైతే రిప్లై ఇస్తాం, స్క్రీన్ మీద అయితే పెడతాం. వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంది. పూర్తిగా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.